డ్రగ్స్ కేసులో నటి చార్మి విచారణ పూర్తయింది. దాదాపు 7 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు సిట్ అధికారులు. హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చార్మిని విచారించినట్లు చెప్పారు. సిట్ ఆఫీసర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో రేణుక, జయలక్ష్మి, శ్రావణిల టీం చార్మిని ప్రశ్నించిందన్నారు. కెల్విన్ గ్యాంగ్ తో పాటు ఖుద్దూస్, వాహిద్లతో పరిచయాల మీద ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. చార్మి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. ఆమె బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు ఒప్పుకోనట్లు తెలుస్తోంది. మరోసారి విచారణకు పిలిస్తే విచారణకు రావాలని చార్మికి సూచించారు సిట్ అధికారులు. ఇక రేపు డ్రగ్ కేసులో ముమైత్ ఖాన్ సిట్ విచారణకు హాజరు కానున్నారు. డ్రగ్స్ కేసులో మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. నెదర్లాండ్ కు చెందిన మైక్ కమింగాను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిన్న రాత్రి కమింగాను అరెస్ట్ అయ్యాడని, ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టినామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు రప్పించడంలో కమింగా కీలకంగా పనిచేసిందన్నారు. కమింగా వీసా గడువు 2018 జూన్ దాకా ఉందని చెప్పారు. In the investigation of this case, one important arrest has been undertaken today. West European national, Holland చెందినవాడు, Netherlands చెందినవాడు ఒక మనిషి మైక్ కమింగా ఒక మనిషికి ఈరోజు నిన్న లేట్ నైట్ అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయనకి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది. ఈ కేసు సంబంధించిన ఇతర రాష్ట్రాల నుంచి ఈ మన హైదరాబాద్ లో వచ్చిన డ్రగ్స్ రావడం ఒక ముఖ్య అంశం. ఇది ఈ మనిషి 33 సంవత్సరం ఈ మనిషి 4 సారి ఇండియా వచ్చారు. ఆయన వీసా ఒక డచ్ వీసా, ఇండియన్ వీసా జూన్ 2018 వరకు వ్యాలిడ్ నుండి ఆయన పొజిషన్ నుంచి సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ రికవర్ చేయడం జరిగినాయి. అదే ప్రకారం కొన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ముందు వస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ బాగానే నడుస్తుంది.